క్లాస్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం మెర్జ్ సార్ట్ గురించి నేర్చుకుందాం. సో, ఇంతకుముందు మనం కొన్ని సార్టింగ్ అల్గోరిథమ్స్ ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ సార్టింగ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి రివైజ్ చేసుకుందాం. సార్టింగ్ ఈస్ నథింగ్ బట్ మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్పుట్‌గా ఇస్తే దాన్ని ఇన్ ఎన్ ఆర్డర్ రీఆర్డర్ చేసి అవుట్‌పుట్ ఇవ్వాలి. సో, బబుల్ సార్ట్, ఇన్సర్షన్ సార్ట్ ఇలా కొన్ని సార్టింగ్ అల్గోరిథమ్స్ ఆల్రెడీ చూసాం. ఈరోజు మర్జ్ సార్ట్ గురించి నేర్చుకుందాం. మర్జ్ సార్ట్ అనేది ఒక రికర్సివ్ అల్గోరిథం. రికర్సివ్ అంటే మెథడ్స్‌లో, ఫంక్షన్స్‌లో చూసే ఉంటారు. రికర్సివ్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫంక్షన్ విచ్ కాల్స్ ఇట్‌సెల్ఫ్. సో, అలాగే ఈ రికర్సివ్ అల్గోరిథంలో ఏం చేస్తామంటే ఒక ప్రాబ్లమ్‌ని స్మాలర్ ప్రాబ్లమ్‌గా డివైడ్ చేసి we solve those smaller problems first and combine it to get the larger solution. ఆ సబ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి రికర్షన్ వాడతాం. సో దీన్నే డివైడ్ అండ్ కాన్కర్ పారాడైమ్ అని కూడా అంటారు. సో డివైడ్ అండ్ కాన్కర్ అనేది దెర్ ఆర్ 3 స్టెప్స్ ఇన్వాల్వ్. ఫస్ట్ స్టెప్ డివైడ్ ద ప్రాబ్లమ్ ఇంటూ సబ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ కాన్కర్ అంటే సబ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఈజ్ కంబైన్. ఈ సబ్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ని కంబైన్ చేసి గెట్ ద ఒరిజినల్ ప్రాబ్లమ్ సొల్యూషన్. సో మర్జ్ సార్ట్ అల్గోరిథంలో కూడా సిమిలర్గా 3 స్టెప్స్ ఉంటాయి. ఇంట్యూటివ్లీ డివైడ్ అంటే వీ డివైడ్ ద ఎలిమెంట్స్ ఇంటూ 2 సెట్స్. n సైజ్ అరే ఉంటే n/2 n/2గా డివైడ్ చేస్తాం. కాన్కర్ స్టెప్లో యూ సార్ట్ దోస్ సీక్వెన్సెస్ అంటే 0 to n/2, n/2 + 1 to n-1 ఈ 2 సీక్వెన్సెస్ని సార్ట్ చేస్తాం. కంబైన్ అంటే we merge these sorted sequences into one అనమాట. అప్పుడు we get our sorted solution. సో ఇక్కడ రికర్షన్ ఎగ్జిట్ కండిషన్ ఏంటి అంటే ఇఫ్ ద array is of size 1 you don't need any sorting. ఎలిమెంట్ ఆఫ్ సైజ్ 1 ఈజ్ ఆల్రెడీ సార్టెడ్ అనమాట. సో ఇక్కడ మనకి అల్గోరిథం లిస్ట్ చేసాము, ఒకసారి ఇది చూద్దాం. సో మర్జ్ సార్ట్ అరే ఏ ఉంది, లెఫ్ట్ రైట్ అంటే ఈ అరేలో లెఫ్ట్ అండ్ రైట్ ఆర్ ద ఇండిసెస్. లెఫ్ట్ రైట్ ఉన్న మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ని సార్ట్ చేయండి అని చెప్తున్నాం. సో ఫస్ట్ టైం మనం దీన్ని కాల్ చేసినప్పుడు వి కాల్ ఇట్ విత్ ఏ, 0, n-1 అని కాల్ చేస్తాం. సో దట్ ఇట్ ఈస్ సార్ట్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అరే. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇఫ్ లెఫ్ట్ ఈస్ గ్రేటర్ దాన్ రైట్ రిటర్న్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యాక్చువల్లీ. సో అంటే in this case only one element in the array ఉంటుంది, it's already sorted, so we just return okay one element కాదు more than one ఉంది. we compute mid is nothing but left plus right by 2 floor అనమాట. so for example 3 ఉంటే mid will be 1. okay, then merge sort of left half and recursively call merge sort of right half. So ఇక్కడ ఈ మెథడ్ చూస్తే ఇట్స్ రికర్షన్, యు ఆర్ కాలింగ్ ది సేమ్ మెథడ్ అగైన్. merge sort of left half, ఇక్కడ లెఫ్ట్ రైట్ అని ఉంది, హియర్ యు ఆర్ కాలింగ్ విత్ లెఫ్ట్ అండ్ మిడ్. merge sort of right half which is mid plus 1 and right. సో ఈ రెండు ఆపరేషన్స్ 8th 9th లైన్ నెంబర్ తర్వాత లెఫ్ట్ హాఫ్ రైట్ హాఫ్ సార్ట్ అయిపోయి ఉంటాయి. దెన్ యు మర్జ్ ఇట్. ఓకే, మర్జ్ అప్పుడు యు ఆర్ యాక్చువల్లీ మర్జింగ్ 2 అరేస్ హియర్. వన్ అరే ఈజ్ లెఫ్ట్ నుంచి మిడ్ వరకు ఉన్న అరే ఒకటి, ఇంకొకటి మిడ్ ప్లస్ 1 నుంచి రైట్ వరకు ఉన్నది. ఈ రెండింటిని మర్జ్ చేస్తుంది. దెన్ యూ గెట్ యువర్ సార్టెడ్ రిజల్ట్. సో మర్జ్ సార్ట్లో ఈ ఆపరేషన్ అనేది రికర్సివ్, ఇట్ ఈస్ సింపుల్, బట్ మర్జ్ ఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ డు వీ డూ మర్జ్? మర్జ్ అల్గోరిథం ఏమిటి? ఇది మర్జ్ అల్గోరిథం. సో మర్జ్ ఏమిటి, మనకి ఒక అరే ఇచ్చారు, యు నో దట్ స్టార్ట్ టు మిడ్ ఈజ్ సార్టెడ్, మిడ్ ప్లస్ 1 టు ఎండ్ ఈజ్ సార్టెడ్. సో రెండింటిని మర్జ్ చేసి మనం ఒక కొత్త అరే రిటర్న్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఈ స్టార్ట్ టు ఎండ్ని ఇంకొక అరేకి ఇనిషియలైజ్ చేస్తున్నాం, మిడ్ ప్లస్ 1 టు ఎండ్ని ఇంకొక అరేలో తీసుకుంటున్నాం. సో వైల్ ఇండెక్స్ 1 ఇండెక్స్ 2 ఇనిషియలైజ్ చేసాం, వైల్ index 1 is less than a dot length, a1 dot length, index 2 is less than a2 dot length. at any time స్మాలర్ ఎలిమెంట్ని తీసుకుని దాన్ని ఏలో పెడుతున్నాం. సో ఈ ఇఫ్ ఎల్స్లో వాట్ వీఆర్ డూయింగ్ ఈస్, ఇఫ్ a1 ఈజ్ స్మాలర్ ఏలో a1ని పెడుతున్నాం, ఇఫ్ a2 ఈజ్ స్మాలర్ ఏలో a2ని పెడుతున్నాం. ఓకే, వెన్ విల్ వీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లూప్? వెన్
ఎయిదర్ వన్ ఆఫ్ ద అరే ఎండ్ ఈజ్ రీచ్డ్, అంటే ఎయిదర్ A1 కానీ A2 కానీ ఎండ్కి వచ్చేసినప్పుడు ఇవి ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. అప్పుడు ఏం చేయాలి, A1లోనూ A2లోనూ ఇంకా ఎక్కువ ఎలిమెంట్స్ ఉండొచ్చు, వాటిని మిగిలిన ఎలిమెంట్స్ని కాపీ చేసేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ మర్జింగ్ 2, 8 అండ్ 3, 4, 9 అనుకుందాం. ఓకే, ఫస్ట్ 2, 3 కంపేర్ చేస్తాం, ఏలో 2 పెడతాం. నెక్స్ట్ 8, 3 కంపేర్ చేస్తాం, ఏలో 3 పెడతాం. నెక్స్ట్ 8 and 4 కంపేర్ చేస్తాం, ఏలో 8 వస్తుంది. దిస్ ఈజ్ A1, దిస్ ఈజ్ A2, దిస్ ఈజ్ A. ఓకే, 8 and 4 కంపేర్ చేస్తే 4 వచ్చింది. ఓకే, దెన్ 8 and 9 కంపేర్ చేస్తాం, 8 వస్తుంది. అండ్ ఇండెక్స్ 1 ఎండ్కి రీచ్ అయిపోయింది, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఇప్పుడు A2లో మనకి ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 9 కాదు ఇంకా చాలా ఉండొచ్చు. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, ఎనీ ఇండెక్స్ ఇఫ్ అన్ ఇండెక్స్ హ్యాజంట్ రీచ్డ్ ద ఎండ్, ఆ అరేని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కాపీ చేసేస్తాం. ఈ అరేలో ఇండెక్స్ ఆల్రెడీ రీచ్ ద ఎండ్, సో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏం లేవు. ఇక్కడ విడింట్ కాబట్టి ఇక్కడ 9, 12, 13 వీటిని యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రిజల్ట్ అరేలోకి కాపీ చేసేస్తాం, బికాస్ దే ఆర్ ఆల్రెడీ సార్టెడ్ అండ్ దే ఆర్ గ్రేటర్ దాన్ ద లాస్ట్ ఎలిమెంట్ ఇన్ దిస్ అరే. సో వాటిని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసేస్తాం. ఇది మర్జ్ అల్గోరిథం అనమాట. సో మొత్తం ఓవరాల్ మర్జ్ సార్ట్ని ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం ఫస్ట్. సో ఇది మన ఇన్పుట్ అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఏమిటి, మిడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇన్ దిస్ కేస్ మిడ్ ఇక్కడ ఉంటుంది. సో దిస్ బికమ్స్ 2 arrays, 34, 41, 15 అండ్ 24, 10, 48. సో దీనికి మళ్ళీ మిడ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనికి మిడ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది అగైన్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2, 34, 41, 15. ఇది కూడా ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 2, 24, 10, 48. ఈ 34 is sorted, so it just carries. ఈ 41 again it splits into 2, 41, 15. సిమిలర్గా రైట్ సైడ్ కూడా అవుతుంది, 10, 48. ఇప్పుడు అన్నిట్లోనూ సింగిల్ ఎలిమెంట్కి వచ్చేసాం. నౌ ద మర్జ్ ఆపరేషన్ స్టార్ట్స్. ఇప్పుడు వరకు ఈ స్టెప్స్ అన్నీ రికర్సివ్గా సబ్ ప్రాబ్లమ్స్ని డివైడ్ చేయడమే. ఇప్పుడు మర్జింగ్లో ఏం చేస్తాం, 34ని మర్జ్ చేయడానికి ఏముంది, ఏమీ లేదు. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. 41, 15 మర్జ్ చేస్తే సిమిలర్గా ఇందాకటి ఆపరేషన్ తీసుకుంటే స్మాలెస్ట్ వన్ని ఫస్ట్ దెన్ 41. సో ఇప్పుడు ఈ రెండు ఒకటే అరే అయిపోయినాయి. ఇక్కడ ఇవి ఇండిపెండెంట్గా ఉన్నాయి. ఓకే, సిమిలర్లీ ఇక్కడ కూడా 24 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. 10, 48 మర్జ్ అయిపోయి 10, 48 అవుతాయి. ఓకే, ఇప్పుడు ఈ అరే మర్జ్ చేయాలి, 34, 15 and 41. సో దే విల్ బికమ్ 15, 34, 41. So this side it will becomes 10, 24, 48. సో ఇప్పుడు ఈ రెండింటిని మర్జ్ చేస్తే రిజల్ట్ ఏమవుతుంది, సో దిస్ విల్ బి అవర్ సొల్యూషన్. ఏంటి, ఈ రెండింటిని మర్జ్ చేస్తే 10, నెక్స్ట్ 15, ఫస్ట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేసుకుంటూ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ 24, 34, 41, 48. సో ఇది మన సార్టెడ్ అరే. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏం చేసాం, బిగ్ అరేని ఎట్ ఎవ్రీ స్టెప్ 2 ఐటమ్స్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఓకే, నెక్స్ట్ ఈచ్ ఆఫ్ దెమ్ని మర్జ్ చేసుకుంటూ వచ్చాం. సో ఈ డివిజన్ ఈజ్ log n అండ్ దాని మీద ఈచ్ ఆఫ్ దెమ్ మర్జింగ్ ప్రాసెస్ ఈజ్ n. సో ఓవరాల్ మర్జ్ సార్ట్ కాంప్లెక్సిటీ ఈజ్ n log n. ఓకే, అయితే ఇందులో మనకి మర్జ్ ఆపరేషన్ అప్పుడు అడిషనల్గా మెమరీ కూడా కావాల్సి వస్తుంది. అందుకని దీనికి మెమరీ స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ n. మనం కోడ్ రాసినప్పుడు మీకు అది
బాగా తెలుస్తుంది. సో టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n log n, స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఆర్డర్ ఆఫ్ n ఇన్ మర్జ్ సార్ట్. సో దీనికి జావాలో కోడ్ రాద్దాం. సో యాజ్ యూజువల్ ఇంతకుముందులాగే మన స్కెలిటన్ ప్రోగ్రామ్ రెడీగా పెట్టాను. సో ఇంతకుముందు జస్ట్ సార్ట్ అరే అని కాల్ చేసేవాళ్ళం. ఇది రికర్సివ్ మెథడ్ కాబట్టి దీనికి ఓకే లెఫ్ట్ రైట్ అని ఓకే దీన్ని కాల్ చేసేటప్పుడు మనం ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు 0 to ఇక్కడ కాదు కాలింగ్, ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు 0 to input dot length -1. ఓకే సో int left int right అనమాట. సో ఫస్ట్ టైం 0 అండ్ ఫుల్ అరే వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇక్కడ చూడండి యాజ్ ఇట్ ఈస్ దీన్నే ఇంప్లిమెంట్ చేద్దాం. ఫస్ట్ రికర్షన్లో ఎప్పుడు ఫస్ట్ ఎగ్జిట్ కేస్ రాసుకోవాలి, అది ఫెయిల్ అయితే మనకి ఇన్ఫినిట్ లూప్లో వెళ్ళిపోతుంది. సో ఇఫ్ లెఫ్ట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్, we just return. That means array is already sorted, we don't have anything to do. Otherwise mid compute cheyali. Mid is nothing but left plus right by 2. Okay, then recursive ga sort call cheddam. Sort input left mid left and mid. Okay, next sort input mid plus 1 and right. So ikkada n by 2 చేసి లెఫ్ట్ సైడ్ అరేని సార్ట్ చేస్తున్నాం, రైట్ సైడ్ అరేని సార్ట్ చేస్తున్నాం ఇన్ ఏ రికర్షన్. నెక్స్ట్ the important function is merge. Merge input array, what is the left, what is the mid and what is the right. So ikkada ee input array lo left to mid sorted, mid plus 1 to right sorted, ee rendu merge cheyani cheptunnam. Instead of passing two arrays, okate array lo left mid right ichestunam. So ఇప్పుడు let's create this function. Okay, సో మనకి మర్జ్ అల్గోరిథం తీసుకుంటే ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ 2 arrays. సో లెట్స్ క్రియేట్ దిస్ integer array. Okay, a1 equal to new int of size mid minus left plus 1. Okay, int a2 equal to right minus mid. Okay, 2 arrays వచ్చేసినాయి. Then we copy the current array into it. So int I equal to left, I less than or equal to mid, I plus plus. Okay, int index 1 equal to 0. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఇండెక్స్ 1లో మనం ఇన్పుట్ అరే ఆఫ్ ఐ పెట్టాలి. సో వీఆర్ బేసికల్లీ కాపీయింగ్ లెఫ్ట్ నుంచి మిడ్ వరకు ఉన్నదాన్ని A1 అరేకి కాపీ చేస్తాం ఇక్కడ. అండ్ ఇండెక్స్ 1 ప్లస్ ప్లస్, ఆర్ వీ కెన్ జస్ట్ మర్జ్ దిస్ విత్ దిస్. ఓకే, సిమిలర్లీ సెకండ్ అరేకి కూడా చేయాలి. సో ఇక్కడ
ఇండెక్స్ 2 తీసుకుందాం. ఇండెక్స్ 2 అండ్ A2. ఇక్కడ I అనేది మిడ్ ప్లస్ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. I less than or equal to right. ఓకే, సో ఇప్పుడు మనకి 2 అరేస్ A1 అండ్ A2 క్రియేట్ అయిపోయినాయి. నెక్స్ట్ మన ఇండెక్స్ 1ని మళ్ళీ 0కి ఇనిషియలైజ్ చేసేద్దాం. ఇండెక్స్ 2ని కూడా 0కి ఇనిషియలైజ్ చేసేద్దాం. వైల్ ఇండెక్స్ 1 ఈజ్ లెస్ దాన్ A1 dot length and index 2 is less than A2 dot length. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ లూప్ చేస్తున్నాం. సో ఓకే, ఇంకొక ఇండెక్స్ కూడా కావాలి మనకి. ఇండెక్స్ ఈక్వల్ టు లెఫ్ట్, యాక్చువల్ అరే ఇండెక్స్ అది. ఓకే, వాట్ డు వి డూ? ఇఫ్ A1 of index 1 is less than A2 of index 2, అంటే A1లో ఉన్న ఎలిమెంట్ if it is less, then in actual array input array ఇండెక్స్ని we take A1 and put it there. ఓకే, బీ కేర్ఫుల్ విత్ దీస్ ఇండెక్సెస్. ఇన్పుట్ అరేకి ఇండెక్స్ ఉంది మనకి, A1కి ఇండెక్స్ 1, A2కి ఇండెక్స్ 2. ఇది అయిపోయాక బోత్ A1 అండ్ ఇండెక్స్ 1ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ నాట్ లెస్ దెన్ రివర్స్ చేయాలి కదా. అంటే A2 స్మాల్ అని ఈ కేసులో. సో ఇండెక్స్ 2. ఓకే, సో we break out of this when one of them reaches the end. సో వేరే దానిలో ఇంకా still there can be more elements. So while index 1 is less than A1 dot length, so input of index plus plus equal to A1 of index 1 plus plus. సిమిలర్ వైల్ లూప్ A2 కూడా కావాలి. సో ఈ రెండు లూప్స్లో ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎందుకని అంటే మనకి పైన ఈ వైల్లో అండ్ ఉంది కాబట్టి, ఓన్లీ వన్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఫాల్స్, ఇది బయటకు వచ్చేస్తుంది. వన్ ఆఫ్ దెమ్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్, అంటే ఇదర్ వన్ ఆఫ్ దెమ్ ఎగ్జిక్యూట్ అవుద్ది లేదా నన్ ఆఫ్ దెమ్. రెండు వైల్స్ ఎగ్జిక్యూట్ అయ్యే కండిషన్ ఉండదు. ఓకే, సో while index 2 is less than A2 dot length, input of index plus plus equal to A2 of index 2 plus plus. So A2కి ఎప్పుడు index 2, A1కి ఎప్పుడు index 1. Okay, I think we are good. Let's run and see. Yeah, so మనకి సార్టెడ్ అవుట్పుట్ వచ్చేసింది 10, 15, 24, 34, 41, 48. సో ఇది మర్జ్ సార్ట్ కోడ్. యాక్చువల్ మర్జ్ సార్ట్ అల్గోరిథమ్ ఈజ్ ప్రెటీ సింపుల్, కానీ మర్జింగ్ కోడే కాంప్లెక్స్ అనమాట. సో ట్రై టు గో త్రూ దిస్ అగైన్ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఓకే, అండ్ ఇందులో స్పేస్ కాంప్లెక్సిటీ అనుకున్నాం కదా, ఆర్డర్ ఆఫ్ ఎన్ అని. ఎందుకు అంటే ఈ రెండు ఇనిషియలైజేషన్స్ వల్ల. మనం ఇక్కడ అరే 2 అరేస్ ఆఫ్ హాఫ్ ద సైజ్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నాం, విచ్ ఈస్ n సైజ్ ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఆర్డర్ ఆఫ్ n. మర్జ్ చేసి ఆర్డర్ ఆఫ్ n అనుకున్నాం కదా, ఎందుకు అంటే ఈచ్ ఎలిమెంట్ని ఇక్కడ పార్స్ చేస్తున్నాం కదా. సో దిస్ ఈజ్ అన్ ఆర్డర్ ఆఫ్ n ఆపరేషన్, ఆర్డర్ ఆఫ్ n/2, బట్ కాన్స్టెంట్స్ ఆర్ ఇగ్నోర్డ్ కదా. ఓకే, సో దిస్ స్ప్లిట్ ఈజ్ log n.
ఓకే. నెక్స్ట్ వీడియోలో క్విక్ సార్ట్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ.